యానాం గోదావరి పుష్కర స్నానఘట్టం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ పబ్లిక్ చాలా మంది వస్తూ ఉన్నారు. మనం చల్లని గోదావరి కనిపిస్తోంది ఇక్కడ. పబ్లిక్ కూడా చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసం వస్తూ ఉన్నారు. చల్లని సాయంత్రం గోదావరి స్నానఘట్టం దగ్గర గోదావరిని చూడటానికి, చాలా మంది బోటింగ్ చేయటానికి విహారయాత్ర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. మీరు చూడొచ్చు పబ్లిక్ ఒక్కసారి అటు చూడండి. ఎంతమంది పబ్లిక్ కనిపిస్తున్నారు చూడండి. సాయంత్రం అయితే ఇక్కడ ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ పబ్లిక్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పైన చూడండి గోదావరి పుష్కర స్నానఘట్టం. ప్రతి సాయంత్రం కూడా యానాంలో ఇక్కడికి చాలా మంది సేద తీరడానికి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సో సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు. సో యానాంలో పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి ఇదొక మంచి ప్లేస్ అని చెప్పి నేను భావించాను. సో వెంటనే ఇక్కడికి వచ్చాను. చాలా మంది పబ్లిక్ కనిపిస్తున్నారు. సో ఇప్పుడు యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం ఇక్కడ గోదావరిని చూడటానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి ఇక్కడ ప్రజల అభిప్రాయం చాలా జెన్యున్గా ఉంటుంది. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, యానం సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మళ్ళీ రావాలని ఏమన్నా కోరుకుంటున్నారా, లేదు మార్పు రావాలి ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ గెలవాలని కోరుకుంటున్నారా? వాళ్ళ అభిప్రాయం ఏంటో చాలా స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, మీది యానమే కదా? యానమండి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. 9వ తారీఖు ఎలక్షన్ జరగబోతోంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సరిగా పని చేశాడా లేదా ఏమంటారు? ఉన్న ఎమ్మెల్యే ఎవరనేది కూడా ఎవరికి తెలియదండి. అవునా? అంతే అండి. ఎందుకంటే ఆయన ఊళ్ళో ఉంటే ఎమ్మెల్యే అని తెలుస్తుంది, ఏమన్నా చేస్తే తెలుస్తుంది. అతను ఓన్లీ ఎలక్షన్లోకి వచ్చాడు, నెగ్గాడు, మళ్ళీ ఆయన పనులు ఆయన చూసుకుని వెళ్ళిపోయాడు అంతే తప్ప కానీ యానం ప్రజలకు ఏం చేయలేదండి. చేయడానికి కూడా ఏమీ లేదండి. అంతా మల్లాడి కృష్ణారావు గారే చేశారు. ఆయన చేయవలసింది ఏమన్నా ఉందనుకుంటే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ అలాంటివన్నీ శుభ్రాలు చేయించాలి ఒక ఎమ్మెల్యే అయ్యుండి. కానీ అది కూడా చేయలేకపోయాడండి ఆయన. ఓకే. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు కదా, నేను పూర్తి చేస్తానని, మరి మీరు అడగలేదా? మేము అడగడానికి ఆయన దగ్గరికి మేము వెళ్ళమండి. మా మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్తాం. ఆ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, అశోక్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికి మేము వెళ్ళమండి. ఆయన ప్రస్తుతానికి ఏంటంటే ఉంటే ఎవరైనా వెళ్తారండి. ఆయన ఊళ్ళో ఉండడు. ఆయన ఎక్కడ ఉంటాడో ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు కదండి. అందుబాటులో ఉన్న వ్యక్తి, అందరికీ అన్ని చేసే వ్యక్తి ఎవరు అంటే మల్లాడి కృష్ణారావు గారు. ఆయన దగ్గరికి వెళ్తామండి. ఏ కష్టమైనా ఆయన రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఆయనే చేస్తారండి. ఓకే. అంతకుముందు బాగా చేశారా? అంతకు ముందు ఏంటండి ఇప్పుడు కూడా ఆయనే చేశారు. అందరికీ కూడా మంచి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా చేశారు. కూడా ఆయనే చేశారండి. ఓకే. కష్టం అంటూ ఉందంటే ఆయన దగ్గరికి వెళ్తాం తప్ప ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అనే అతను ఎవరికి తెలియదు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరండి. మరి అప్పుడు ఎట్లా గెలిపించారు మీరు? ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు ఆయన విలువ ఎవరికి తెలియట్లేదండి. ఎంత చేసినా కూడా ఆయన ఏమీ చేయలేదు అంటున్నారు కాబట్టి ఆయన ఒక 5 సంవత్సరాలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి చూడాలని చెప్పేసి ఆయన వదిలేశారు. ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందండి అందరికీ. ఆ మార్పు అనేది బాగా చూసారండి. ఓకే. ఇదే మార్పు తథ్యం అంటున్నారు ఈసారి. మల్లాడి కృష్ణారావు గారండి. ఇంకా అంతకు మించి ఎవరు రారు. ఇక్కడ చేపలు అమ్ముకుంటూ ఒక పెద్దమ్మ కనిపిస్తున్నారు. అమ్మ నీ పేరు? నాటి పార్వతి అండి. యానవండి మాది. పార్వతి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాగా పనిచేశాడా లేదా ఏమంటారు? ఇప్పుడుండి ఎమ్మెల్యే మాకేం చేశాడండి? ఏమీ చేయలేదండి బాబు. ముందు చేసిన మల్లాడి కృష్ణారావు గారు అన్ని చేస్తాడండి. సింగపూర్లో చేశాడండి యానం. మా చిన్నప్పటి నుంచి కూడా మాది యానమే అండి. ఇవన్నీ కొలుంగోతులే అండి. ఎక్కడెక్కడ లేని పెద్దలందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచి చేయాలంటే మల్లాడి కృష్ణారావు గారండి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాత్రం ఏ పని చేయలేదండి. ఇంతకాలం అయిందంటే ఏ పని కూడా చేయమని కూడా ఎవరు వెళ్ళలేదండి. ఆయన ఎమ్మెల్యే అయ్యుండి కూడా మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి వచ్చారు కానీ పెద్దలు ఆయన దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేదండి. ఆయన గెలిపించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి అని చెప్పి మీరు అడగాలి కదా, ఎందుకు అడగలా? అడగలేదండి. ఇంకేముందండి, పని చేసేది ఏముందండి? ఆయన చేసేది ఏమీ లేదండి. ఏంటి ఆయన నెగ్గాడు కానీ నెగ్గిన తర్వాత జనానికి జబ్బులు వచ్చేసేయండి, లేనిపోయిన కరోనా వచ్చేసిందండి. యానం అంతా కూడా దోమ పుచ్చిపోయిందండి. మొత్తం మీద పురుగులు పాకుతున్నాయండి. శుభ్రం చేసేవాళ్ళని కూడా మా మేము కూడా గొడవకు వచ్చేస్తున్నారండి. యానాన్ని బతికిన వాళ్ళు కూడా మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా మా యానాన్ని బతుకుతున్నారండి. మా ఎమ్మెల్యే గారు ఎంతో ఉపకారం చేశాడండి అందరికీ కూడా. ఎవరికన్నా ఎవరి ఇంట్లో ఏ బాధ అన్నా వచ్చినా వెళ్ళి
వాళ్ళని పలకరించి వాళ్ళకు ఉపకారం చేస్తాడే కానీ మహానుభావుడు. ఇప్పుడు చేసి ఎమ్మెల్యే గారు మాత్రం ఎవరు చచ్చారు ఎవరు బతికారని కూడా చూడలేదండి. ఆయన నెగ్గేసి వెళ్ళి ఇంట్లో కూకున్నాడు కానీ ఎవరికి ఏ ఉపకారం చేయలేదండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమైనా ఇళ్ల పట్టాలు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడున్న ఎమ్మెల్యే మాకేమి ఇచ్చాడండి? ఎవరికి ఏమి ఇవ్వలేదండి అసలు. ముందు ముందు మా ఎమ్మెల్యే గారు బోడు ఉపకారం చేశాడండి, నిలబట్టాలు ఇచ్చాడండి, ఎంతో మందికి లేని పేదలకి ఎంతో ఉపకారం చేశాడు మహానుభావుడు. మళ్ళీ జనం అంటే ఆయనే రావాలండి. ఆయన వస్తేనే మాకు కడుపు నిండా కూడుతుంటాం, ఈ 2 చేతులతో తింటామండి. ఓకే, మల్లాడి గారు రావాలంటే మల్లాడి గారు రావాలండి. మల్లాడి పెద్ద పులి, యానానికే పులి అండి ఆయన. మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు యానాంకి ఎలక్షన్ వస్తుంది, 9వ తారీఖు పోలింగ్ జరగబోతోంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆయన బాగా పని చేశాడా, లేదంటే ఈసారి ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా మీరు? ఏమి చేయలేదు యానంలోని, ఆ, ఏం చేయలేదు. ఏమి చేయలేదా? ఒక కరోనా వస్తే ఎవరన్నా పలకశీల కూడా వెళ్ళదు యానంలో అంట. ఉమ్. అసలు ఎక్కడ చూడాల, జనాలను పట్టించుకోవాలా? ఏమి లేదు యానంలో, ఏముంది ఏమి లేదు. ఉమ్. నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, మొత్తం రోడ్లు వేసాను, అవి వేసాను వేసాను అని చెప్తున్నారు కదా ఆయన. ఏమి లేదు, ఆ? ఏమి లేదు. ఏమి లేదు. యానాన్ని ఒక ఉప్పు నీరు పక్కన ఉన్న మడాడవులు లాంటి ఊరిని ఒక సిటీ కింద తయారు చేశాడు కృష్ణారావు. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఆయన రావాలనుకుంటున్నారా? ప్రజలు ఆయన గెలిపిస్తారు ఉమ్. 100% ఓకే, ఇప్పుడు ఏమున్నాయి యానంలో ఉన్న సమస్యలు? మల్లాడి గారు వస్తే ఏం చేయాలని కోరుకుంటున్నారు? ప్రజలకి ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఇల్లు స్థలాలు ఇస్తే చాలు, అతను వచ్చి అంతే, అది చాలు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఉన్నతను ఇవ్వలా? లేదు, ముందు అతను ఫస్ట్ లో ఇచ్చాడు. ఎవరు? మల్లాడి గారా? మల్లాడు గారు ఇచ్చారు. మళ్ళీ వచ్చి అతను గెలిపితే మళ్ళీ ఇల్లు స్థలాలు ఇస్తానని అంటున్నాడు ఆయన. ఓకే, మీ పేరండి? వీరభద్ర. వీరభద్రరావు గారు, మీది యానమే కదా? యానమే. ఓకే, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాగా పనిచేశాడా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అయితే మల్లాడి కృష్ణారావు గారు 36 సంవత్సరాల మట్టించి ఏగ్రీయంగా బీదోళ్ళకి కానీ సాధోళ్ళకి కానీ బాధ వస్తుందంటే నేను ఉన్నానని ఆయన చేసుకొచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఒక ఎమ్మెల్యే ఇది కొంపులే, ఎక్కడ చుట్టూ అక్కడే. మాకు సౌకర్యం లేకుండా మా పెసరమేనికి ఐస్ లేకుండా ఐస్ బ్యాటరీ చూడలేదు. దేనికంటే అది కేవలం దైత్రికం చేశాడు. ఇవాళ మళ్ళా గిట్టినారా రావాలని ప్రజలందరినీ మరీ కోరుకుంటాం. ఇప్పుడు ఆయన దరిద్రంగా చేసినప్పుడు మీరు నిలదీయాలి కదా, మీకు ఓటేసాము గెలిపించాము నువ్వు మాకేం చేసామని అడగాలి కదా మీరు. అడగాలంటే ఎంత అడిగినా ఆయన రాలేదు. జనాల్లో తిరిగిందేది ఆ ఇంట్లోనే ఉండేవాడు. అదే మల్లాడి గిట్టినారా అయితే ఢిల్లీ, మన పాండిచేరి, మై, కార్యకల్ ఇవన్నీ ఎక్కడ ఏ మనిషి ఉన్నాడో ఆయన్ని పట్టుకుండి మాకు ఏదైంది మాకు చేసేవాడు. ఈయన అసలు ఏమీ లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మార్పు రావాలంటారు అయితే? మార్పు రావాలి. మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారు దేవుడి వల్ల గెలాలి. మళ్ళీ మామూలు మార్పు మాకు రావాలి. అమ్మ, మీ పేరు? రత్నం, పొన్నమండి రత్నం. ఓకే, మీది ఇక్కడేనా, యానామేనా? ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మీకేమన్నా మంచి చేశాడా లేదా? మాకేం చేయలేదండి. ఆయన అయితే 5 సంవత్సరాల లోపల మాకు ఏమీ చేయలేదు. ఆయన మరి గురుగారు అయితే 30 సంవత్సరాలు మట్టి టాటా కిల్లులు అన్ని కూడా బిల్డింగ్లు చేశాడు. గురువు గారు అంటే ఎవరు? కృష్ణారావు, మల్లాడి కృష్ణారావు. ఓకే, ఆయన ఇచ్చిన ఇంట్లోనే మేము ఉంటున్నాం. ఆయన అన్ని ప్రదేశం బాగుంది. ఆయన మా పదవి మానేశాక రోడ్లు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అయితే నల్లపూస పడిపోతే ఎరుకునేవాళ్ళు. ఇప్పుడు కనీసం పందుల తొలన కూడా రోడ్లు కనిపించట్లేదు. అంత చండాలంగా తయారయ్యే రోడ్లు. ఆయన ఏళ్ళ బాధము ఒకలాగుంది, ఈ 5 సంవత్సరాల మట్టి ఒకలాగుంది. అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే అశోక్ గారు ఒక్క పని కూడా మంచి చేయలే. మాకేం చేయలేదండి. మగవాళ్ళకైతే కొబ్బులు ప్యాకెట్లు ఇవన్నీ పెట్టి వాళ్ళకైతే జరిగినాయి మంచి. ఆడవాళ్ళకైతే పేద ప్రజలకైతే ఏమీ లేదు. అదే కృష్ణారావు గారు అయితే పేద ప్రజల్ని రూపాయి భోజనం పెట్టి పోషిస్తున్నాడు. ఆయన అన్ని రకాలుగా పోషిస్తున్నాడు. గురువు గారికి ఉన్న ఇది ఈయనకి లేదు. అదే ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు ఎవరు గెలిచినా ఏం చేయాలనుకుంటున్నారు? ఏమున్నాయి సమస్యలు? ఏ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు? మాకున్న సమస్యలన్నీ ఆయన గెలిచారనుకోండి, మా ఎమ్మెల్యే గారు గెలితే మాకు ఆయన అన్ని సాల్వ్ చేసేస్తారు. ఇప్పుడు మీకేముంది సమస్య అంటున్నా? మా సమస్యలు ఏంటండి, ఇంట్లో కుర్రోళ్ళకి జాబులు అని అవని ఇవని అడుగుతాం, ఆయన సాల్వ్ చేస్తారు. ఇంకేముంది, ఇల్లు ఇచ్చాడు ఆయన మహానుభావుడు. ఆ ఇంట్లో ఆయన ఇచ్చిన నీడలో ఉంటున్నాం. ఇంకా పిల్లలు ఎదిగారు, పెళ్ళిళ్ళు అవని వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తానంటున్నాడు ఆయన నెగ్గితే.
పిల్లలకు కూడా ఇల్లులు ఇస్తాం. మా పొజిషన్ బాగుంటది. ఆయన కట్టించాడు, మాకు కళ్యాణ మండపం కట్టించాడు, ఇక్కడ ఇవన్నీ కట్టించాడు. ఆయన చేసిన బోల్డ్ పనులు ఉన్నాయి. మాకు ఈయనంటే ఏదంటే కూడా ఇది చేశాను అనేసి మాకు ఏదీ లేదండి. ఎప్పుడన్నా ఆయన గెలిచిన తర్వాత, అశోక్ గారు గెలిచిన తర్వాత ఎప్పుడన్నా మీ ఇళ్ల వైపు రావటం గాని సమస్య లేదండి. ఆయన దేనికి రాలేదు. 5 ఏళ్ళండి, 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలే. ఒకసారి కూడా దేనికి ఆయన కలగ చేసుకోలేదు. కనీసం రోడ్లు ఇలాగ ఉంటున్నాయి కూడా ఈ శుభ్రాలు చేయిందామన్నా కూడా లేదు ఆయనకి. ఆ ఆయన కొబ్బులు, ఆయన పేకాట, ఆయన దారి. ఇప్పుడు ఏదైనా వర్షాలు పడ్డప్పుడు గానీ, వరదలప్పుడు గానీ ఏ సమస్యల్లోనూ కూడా ఆయన లేడండి. అదే మా గురుగారు ఉన్నప్పుడు అయితే వరదలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళిపోయి నామలు వేసుకుని ఎన్ని వేసుకుని భోజనాలు పెట్టి అన్ని పెట్టి మాకు అంతా సౌకర్యం చేసి, కరెంట్లు లేకపోతే కొవ్వొత్తులు ఇచ్చి అన్ని ఇచ్చి మమ్మల్ని ఎలుగులో పెట్టాడండి ఆయన. ఎలుగులో పెట్టిన ఆయన. మరి మేము ఇప్పుడు ఆయన గెలిపించుకోకపోతే మేము ఈయన ఎలా గెలిపించుకుంటామండి? మాకు ఎన్నంటూ ఉన్నాడు ఆయనే, గురుగారే. మీ పేరండి? కే సత్యబాబు. కే సత్యబాబు. ఓకే, కే సత్యబాబు గారు, ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. యానాంలో ఇద్దరి మధ్య పోటీ ఉంది. ఒకటి మల్లాడి గారు, ఇంకొకటి శ్రీనివాస్ అశోక్. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మాకైతే మల్లాడి కృష్ణారావు అండి. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఇయ్యనండి. అశోక్ గారు గెలిచారు కానీ కనీసం ఒక గోదావరి వచ్చిందంటే కనీసం ప్రజలు ఎలా ఉన్నారని చూసింది లేదు. నెగ్గిన తర్వాత కనీసం పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా చెప్పింది లేదు. రోడ్డు మీద వచ్చి కాపాడింది లేదు. 5 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు, అస్సలు చేసింది ఏమీ లేదు. కానీ ఏంటంటే ఆయన ఏదో ఎమ్మెల్యేగా నెగ్గాను, ఏదో పేకట కొబ్బలు అయ్యి ఉన్నాయని తప్పని ప్రజలు చూసింది ఏమీ లేదు. అదే మాకు మల్లాడి కృష్ణారావు అయితే ఒక గోదావరి వచ్చిందంటే ఇలా గోదావరి ములిపోతే ఇలా ఇక్కడ దాకా తిరిగి నాల మీద తిరిగి భోజనాలు దగ్గరుండి వడ్డించి అందరికి సక్రమంగా చూసేవారు. కానీ ఏంటంటే ముందే ఎలక్షన్లో ఆయన లేకన్నా అక్కడ రంగస్వామి గారిని ఇట్టిన దాని వల్ల మీద ఇక్కడ కొంచెం మార్పు వచ్చి జనంలో అశోక్ గారిని ఏదో శుద్ధంగా చూసారు తప్ప కానీ ఈసారికి అయితే లేదండి. ఇదేదో ఒక్క పని కూడా చేయలేదా 5 ఏళ్ళు? 5 ఏళ్ళు ఏం చేశారండి? కనీసం రోడ్లు శుభ్రం లేవు, డజన్లు శుభ్రం లేవు. వాటర్ వస్తుందంటే కనీసం తాగిన మంచిలు కూడా శుభ్రం లేదు. కానీ కనీసం ఆ పైప్ లైన్ వాటర్ కూడా శుభ్రం కూడా చేయలేదు. అసలు ఏమీ లేదండి, అసలు బాగోలేదండి. సో ఒక మంచి పని చెప్పండి అశోక్ గారు చేసింది. అశోక్ గారు చేసిందని చెప్పడానికి ఏముందండి? కనీసం ఒక గోదావరి వస్తుందంటే ఈయన తిరిగారా? కనీసం ఒక ప్రజలకు కొంచెం భోజనం పెట్టారా? అంతా మల్లాడి కృష్ణారావు ఓల్డ్ ఏజ్ ద్వారాగా అందరికీ భోజనం పెట్టి మంచి పని చేసింది కృష్ణారావు గారు. ఆయన నెగ్గిన పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలు అండ నడిచింది కృష్ణారావు గారు. అంతా చేసింది కృష్ణారావు గారు. ఇప్పుడు ఆపదలు అంతా కృష్ణారావు గారు చేస్తే 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినట్టు? మరి ఏం చేశారన్నా? ప్యాకెట్ గొప్పలు ఉన్నాయి, దాంట్లో వివాదాలు అయ్యే తప్పని చేసింది ఏమీ లేదు. ఆఫీసులో కూర్చోడు, కనీసం రోడ్డు మీద వచ్చి ఇలాగొచ్చి జరిగింది ఇలా జరిగిందని ఇంతవరకు ఎవరికి ఒక చిన్న మీటింగ్ పెట్టి చెప్పింది కూడా లేదు. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నెగ్గారు, కూర్చున్నారు, అంతే. 5 సంవత్సరాలు వరద వచ్చినప్పుడు ఇదంతా గోదావరి ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా, వరద వస్తే ఇవన్నీ మునిగిపోయి పైకి వచ్చేస్తాయి వాటర్. ఎక్కడ దాకా అక్కడ దండస్తంభం ఉంది కదా, దండస్తంభం అక్కడ బాలయోగ నగరం, అక్కడ రాజానగరం, గురుకృష్ణాపురం కింద ఉంటది. మొత్తం ఇదంతా ఫ్రెడ్ మునిగిపోద్ది. ఇదంతా మునిగిపోద్ది, ఇదంతా మొత్తం మునిగిపోద్ది. అక్కడ దండస్తంభం దాకా ఆయనే తిరుగుతారు, ఆయనే నీళ్ళు దిగి సమస్యలు తెలుసుకుంటారు. ఎవరికైనా ఆపద ఉందంటే అప్పుడు కనీసం ఎడిమెంట్ లేదని చేయాలని ఆయనే చేయించగలడు. అంత మించి ఇంతవరకు 5 సంవత్సరాలు వచ్చింది కానీ అశోక్ గారు చేసిన పని ఏమీ లేదు. సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కొన్ని కార్యక్రమాలన్నీ కూడా యానంలో చేస్తానని చెప్పేసి మాట్లాడుతుండగా నాకు తెలిసింది. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. యానాం గురించి పూర్తిగా, యానంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పరిస్థితులు మొత్తం నాకు తెలుసు, అన్ని క్లియర్ గా చెప్తానని కూడా అంటా ఉన్నాడు. సో ముందు ఈయనతోనే మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు పెసింగి దుర్గాజీ. దుర్గాజీ గారు, సో మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కదా? ఇక్కడేనండి, యానం. యానం. సో యానం రాజకీయం మొత్తం కూడా మీకు తెలుసు? అవునండి, నా తెలిసిన కాడి నుంచి నాకు తెలుసండి. కామశెట్టి పరశురాములు గారు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసండి, కొద్దిగా చిన్న వయసు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ ఉంది. ఇప్పుడు రేపు ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్ ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి పనులు చేశారు, మళ్ళీ ఆయనకి గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక దానికి భిన్నంగా తీర్పు ఏమైనా రాబోతుందా, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఆయన గొల్లపల్లి గంగాధర ప్రతాప్ గారు కొడుకు కింద ఆయన వచ్చి, ఆయన కాకినాడలో ఉండేవారండి. ఇప్పుడు వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వాళ్ళ నాన్నగారు దగ్గరికని వాళ్ళ నాన్నగారు పేరు చెప్పుకుని యానం వచ్చాడు. నమస్తే యానం అని చెప్పేసి యానం వచ్చాడు. యానం వచ్చి ఇక్కడ రాజకీయంగా అతను సైలెంట్గా తిరిగాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను గొల్లపల్లి గంగాధర గారు ప్రతాప్ గారి నేను కొడుకుని నేను అని చెప్పేసి అంతా కూడా తిరిగి ప్రసారం చేసుకుని సైలెంట్గానే అతను చేసుకుని ఏదో ఇదయ్యాడు. అదే టైంలో ఇక్కడ యానంలో మా గురువు గారు మల్లాడి కృష్ణారావు గారు చెప్పేసి యానానికి 96లో తుఫానా వచ్చి యానం అంతా నాశనం అయిపోయిన తర్వాత మొత్తం యానాన్ని అంతా కూడా ఒక రకంగా
అది మనం రోడ్లు కానీ మొత్తం కుళాయి లైన్లు కానీ ఏదైనా సరే ఇల్లు కాలనీలు కానీ ప్రతిదీ కూడా ఆయన ప్రతి యానంలో ఉన్న ప్రతి చోటుకి వెళ్తే మల్లాడి ఒక ముద్ర అనేది కనపడుతుంది. యానంలో ఏ మూలకి వెళ్ళినా సరే, ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ప్రతిదీ కూడా మల్లాడి కృష్ణారావు గారు ఒక చేసిన పనులే కనపడతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏమి చేయలేదని చెప్పేసి తిరిగి రకరకాల మాటలు అంటున్నారు. ఇప్పుడు యానంలో 96 నుంచి 96కు ముందు ఎలా ఉన్నది, 96 తర్వాత యానం ఎలా ఉన్నది అనేది ఈ ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసండి. తెలుసుండి కొంతమంది స్వార్థకంగా ఏమంటే కళ్ళ ముందు అన్ని కనిపించినా సరే కళ్ళుండి కూడా లేనట్టుగానే ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రసారాలు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవాలండి. అవన్నీ వాస్తవంలోకి వెళ్తే ఈయన ఏం చేశాడంటే రంగస్వామి గారుని ఇక్కడ యానంలో నిలబెట్టారండి. యానంలో నిలబెడితే ఈయన పాండిచేరి ఆయన తమ్ముళ్ళు అతను యానాన్ని ఏం చేస్తాడు, యానంలో ఉండరు ఈయన, ఇతను ఆయన పెద్ద వయసు అయిన అని చెప్పేసి రకరకాల మాటలు చెప్పి ఇక్కడ ఆయన నెగ్గడం జరిగిందండి. జనాలకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి జనాలు కూడా ఏదో ఫోన్లో ఇవ్వకూడదు కదా వచ్చాడని చెప్పేసి కొల్పల్లి గంగాధర ప్రతాప్ గారి కొడుకు అని చెప్పేసి ఏదో వాళ్ళకి ఆయన తిరుగుతో ఒక ఛాన్స్ ఇచ్చారండి జనాలు. ఇస్తే ఆయన ఈ 5 సంవత్సరాలు కూడాను నన్ను పని చేయనివ్వట్లేదు, ఆయన నా వంకతోటే రోజులు 5 సంవత్సరాలు గడిపేసాడండి. అతను అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ పనులన్నీ కూడా నేను ఆయనకున్నటువంటి పలుకుబడి, ఆయనకున్న అనుభవం, అధికారులు అందరూ కూడా ఆయనకి గ్రిప్లో పెట్టుకుని కనీసం ఒక్కటంటే ఒక్క పని కూడా నా చేత చేయించకుండా మొత్తం ఆయనే గ్రిప్లోకి తీసుకొని అన్ని పనులు నేనే చేయించానని చెప్పి నేను చేసే పనులు ఆపాడు, ఆయన కొన్ని పనులు చేసి మొత్తం నేనే చేశానని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇది ప్రజలందరికీ తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ అవాస్తవాలండి అన్నీ. ఎందుకంటే పనిచేసేవాడు ఎలా ఉంటాడు అనేది జనాలకు తెలుసండి. ఎందుకంటే ఈయన మల్లాడి కృష్ణారావు గారు రాత్రి పగలైన జనానికి ఏం చెయ్యాలని ఆలోచనతోనే ఉంటారండి. ఈయన ఏంటంటే ప్యాకెట్ క్లబ్లు కావాలి, నేను డబ్బు ఖర్చు పెట్టి ఆయన నేను నెగ్గిన వ్యక్తిని. ఆయన ప్రజల్లో సేవ చేసి వచ్చిన వ్యక్తి కాదు, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి కాదండి. అతను ఉన్నతంగా బతికి వచ్చి నిలబడి జనాలు ఒక ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యే కింద నడిచిన వ్యక్తి అండి ఆయన. యానంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు పడ్డాం, 96కు ముందు ఎటువంటి పరిస్థితులు ఉండి ఏమీ కూడా ఆయనకి తెలియదండి. అశోక్ గారికి ఏం తెలియదండి. ఇప్పుడు ఆయన వచ్చేసి ఏదో నేను చేసేస్తాను, యువతకు ఉద్యోగాలు వేసేస్తాను, అవి చేస్తానని చెప్పారు, వచ్చారు. కరెక్ట్. రంగస్వామి గారు సీఎం గారు అయ్యారండి. అయిన తర్వాత మన మల్లాడి కృష్ణారావు గారు అక్కడ పాండిచేరిలో పలుకుబడి ఉండడం అనేది వాస్తవాన్ని. ఎందుకంటే ఆయన ఎంతో సీనియర్, ఇది ఒక విజన్ ఉన్న వ్యక్తి అండి. ఆయన సలహాలు కావాలంటే ఆయన్ని అడుగుతారు. ఇంకా అక్కడ చుట్టుపక్కల పాండిచేరిలో కొన్ని నియోజకవర్గాల్లో కూడాను ఆయన అక్కడ కూడా చాలా మందికి పనులు చేసిన వ్యక్తి అండి. ఆయనకు ఉన్నది. కానీ ఈయన నాకు చేయనివ్వట్లేదు అనేది మాత్రం వాస్తవాన్ని. వాస్తవం అది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను పని చేయనివ్వట్లేదు అని వంకతోటే గడిపేడు తప్పండి. నిజంగా విజన్ ఉన్నవాడు, చెయ్యాలనుకున్నవాడు అవసరమైతే ఆ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన ప్రజలతో పోరాటం చేసి ప్రజల దగ్గర కూర్చుని పోరాటం చేసి పనులు చేయించుకుంటాడండి. యానంలో ప్రతి ఎన్నికను మీరు చూస్తా ఉన్నారు కదా. అవునండి. ఇప్పుడు డబ్బు పంపిణీ బాగా జరుగుతుంది ఇక్కడ, డబ్బులు పంచడం, మందు పంచడం, ఇవన్నీ ఇది అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా బాగా జరుగుద్దా? ఇక్కడ అంటే అండి మల్లాడి కృష్ణారావు గారు ఎప్పుడు కూడా మందు డబ్బు ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఎలక్షన్ కూడా మందు డబ్బు పంచకుండానే చేశారండి. ఆయన మొన్న ఎలక్షన్ కానించే డబ్బు చలమని అయింది బాగా ఎక్కువ. 21లో ఆయన వచ్చినప్పుడు గొల్లపల్లి అశోక్ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి జనాలకు కూడా ఎందుకంటే 3000, 4000, 5000 కూడా ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకున్న ఇవి ఉన్నాయి కదండి. ఒక్కొక్క బ్యాచ్ ఉన్నదానికి ఆ బ్యాచ్ 50,000 ఇవ్వడం చేయడం డబ్బుతోటే వాళ్ళు నడిచారండి. ఇప్పుడు ప్రజాసేవ చేసినవాడు నేను పని చేశాను, నాకు ఓటు కావాలని అడుగుతాడు. వీళ్ళకి అది అవసరం లేదండి, పని అవసరం లేదు. డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా చేయగలం అన్న అహంభావంతోనే వాళ్ళు ఎలక్షన్ చేస్తున్నారండి. అదండి. అది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. యానాంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఆయన. చాలా స్పష్టత ఉంది ప్రతి ఎన్నిక ఏం జరిగింది అనేది. గత ఎన్నికల్లో కూడా డబ్బు రాజకీయం నడిచి రంగస్వామి గారు ఉన్నారు, ఆయన ఇక్కడ ఉండడు. కాబట్టి ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చారు తప్ప మల్లాడి గారిని
ఎక్కడ కూడా విస్మరించలా. ఈసారి మళ్ళీ మల్లాడి గారే వస్తారు, యానం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా ఎన్నో రోజులు లేదు కదా, 9వ తారీఖు పోలింగ్ జరుగుతుంది, తర్వాత ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇది యానంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి. నిజంగా యానం ప్రజలు ఎంతో అదృష్టవంతులు అని భావిస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఈ గోదావరి చూస్తుంటే చాలా 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 బాగుంది. సో మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి చల్లని సాయంత్రం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సేద తీరుతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.